హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి మన ఆంధ్ర స్టైల్ పప్పుచారు చేద్దాం, వచ్చేయండి. చూసారా, ఇప్పుడు కందిపప్పును ఒక 5 మినిట్స్ నానబెట్టుకొని ఒక 3 టైమ్స్ వాష్ చేసుకోండి. ఒక 4 పచ్చిమిరపకాయలు, 2 టమాటీలు, కొంచెం కారం, పసుపు, కొంచెం వాటర్ వేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేద్దాం, సో దట్ ప్రెజర్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఒక 3 విజిల్స్ పెట్టుకోండి. ఈ గ్యాప్లో మనం చింతపండు నానబెట్టుకున్నాం. మేమైతే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకున్నాను. ఇప్పుడు చూసారా, ప్రెజర్ అనేది పోయింది కదా, 3 విజిల్స్ వచ్చాయి. ఇప్పుడు మనం పప్పులోకి కొంచెం కల్లుప్పు యాడ్ చేసుకొని పప్పును బాగా మెదుపుకోవాలి. చూసారా, ఇలాగ బాగా స్మాష్ చేసుకొని మన చింతపండు పులుపుని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. మాకైతే నిమ్మకాయ సైజ్ చింతపండు అనేది సరిపోయింది. మీరు మీ పులుపు తగ్గట్టు చింతపండుని తీసుకోండి. మన ఆంధ్రాలో పప్పుచారు అనేది చాలా ఫేమస్ కదా. పప్పుచారు, ఉప్పు చేప, చికెన్ ఫ్రై, ఈ కాంబినేషన్స్ అనేవి చాలా బాగుంటుంది. మనం పులుపు యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పప్పుచారు అనేది బాగా మరిగించుకోండి. అందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక టిప్ చెప్తాను, నా స్టైల్లో అన్నాను కదా. నేనైతే ఎంటీఆర్ రసం పౌడర్ అనేది ఒక స్పూన్ యాడ్ చేసుకుంటాను ఎప్పుడైనా పప్పుచారు కానీ టమాటా పప్పు కానీ చేసుకున్నప్పుడు. ఇది ఒక స్పూన్ యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా మరిగించుకోండి. అది బాగా మరిగాక ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఒక 5-6 రెమ్మల వెల్లుల్లిపాయలు తీసుకొని కచ్చపచ్చగా దంచుకోవండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో దంచుకున్న వెల్లుల్లిపాయలు అనేది యాడ్ చేసుకోండి. నేను కొంచెం ఎక్కువే తీసుకుంటున్నాను వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు, పోపులు అనేవి యాడ్ చేసుకోవాలి. మేము కొంచెం స్పైస్ ఎక్కువ తింటాం కాబట్టి ఎండుమిరపకాయలు కొంచెం 5-6 తీసుకున్నాను. ఇప్పుడు ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోండి. నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఈ టైంలో కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. మా దగ్గర అయితే ఇంగువ లేదు, సో అందుకే నేను వేయట్లేదు. మీ దగ్గర ఉంటే మాత్రం ఇంగువ కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. పప్పుచారు చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇలా తాలింపు వేగింది కదండి, ఇది పప్పుచారులో యాడ్ చేసుకోండి. అంతే, నా స్టైల్లో ఇలా అయితే చేసుకుంటాను. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. ఎంటీఆర్ రసం పౌడర్ అనేది యాడ్ చేయండి. ఎంటీఆర్ కానీ ఏదైనా రసం పౌడర్ అనేది యాడ్ చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఒక స్పెషల్ గెస్ట్ నా పప్పుచారు రివ్యూ అనేది ఇస్తుంది, చూడండి. మంజమ్మ టేస్ట్ చేసి చెప్తుంది మీకు. నేను అడగకముందే మంజు బాగుందని చెప్పేస్తుంది, నేను ఫీల్ అవుతున్నానని. చూడండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.